అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సికింద్రాబాద్ న్యూ బోయగూడలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న శాంతం దుర్గామాత అమ్మవారి ఆలయంలో స్థానికులు బోనాలు, ఒడిబియ్యం సమర్పించారు. తొట్టెలు కట్టి మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ చైర్మన్ ఠాకూర్ హరినాథ్ సింగ్, నందు సింగ్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. 1998లో స్థాపించిన శాంతం దుర్గామాత అమ్మవారు ఎంతో మహిమగల దేవత అని, చిన్న గుడిగా వెలిసిన ఈ ఆలయం అంచెలంచెలుగా భక్తుల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతుందని ఆలయ చైర్మన్ అన్నారు. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిందని, అమ్మవారి దయవల్లే కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులు, బస్తీవాసులు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని తెలిపారు. ఇక్కడ 1960 నుంచి గుడి ఉందని తెలియడం ద్వారా గృహప్రవేశం జరిగినప్పుడు అమ్మవారికి విలంబావు వెండితో సహా ఇక్కడ కట్టమైసమ్మ గుడికి ఇవ్వడం జరిగింది. గుడి పేరు కట్టమైసమ్మ గుడికి ఇవ్వడం జరిగింది. విలంబావు వెండి ఇవ్వడం జరిగింది. అమ్మవారిని ప్రతిష్ఠించాలి. అమ్మవారి గుడి పైన కారు వెళ్ళడం ద్వారా అమ్మవారి గుడిని ఆ రోజు విగ్రహం పడిపోయింది అని తెలిసింది. దాన్ని గోడలుగా నేను కట్టడానికి వెళ్ళినప్పుడు ఎన్నో అబ్జెక్షన్ గోడ పైన కడుతున్నారని దాన్ని నేను కోర్టు ద్వారా తెలియపరిచి కోర్టు కమిటీ అపాయింట్ చేసి కమిటీ నిర్ధారించింది ఇక్కడ ఒక గుడి ఉండే అమ్మవారి గుడి పైన కారు వెళ్ళడం ద్వారా అమ్మవారు పడిపోయారని. దాని తర్వాత ఈ గుడికి ఒక కమిటీ అంటూ లేదు. కానీ నేను ఈ గృహప్రవేశం తర్వాత నా సహకారాలు, నా కమిటీ సభ్యులు పద్మారావు నగర్ నుంచి పద్మారావు నగర్ ముందు యాదగిరి అధ్యక్షులుగా నియమించి నేను పండుగను జరుపుకుంటున్నాం. అమ్మవారు ఎప్పుడు కూడా దయదలిచి ఇక్కడ అడిగిన కోరికలను పూర్తయినాయని ప్రజలు తమకు తామే వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. ఎవరిని పిలిపించి మనం బొట్టు పెట్టి రండి అని ఎన్నడూ వెళ్ళలేదు, ఎవరి ఇంటి గడపకు వెళ్ళలేదు. కానీ అమ్మవారు తనకు తానే పిలిపించుకుంటూ ఉంటుంది. ఎంతోమంది కడుపులో పంటలు పండాయి, ఎంతోమంది పెళ్లిళ్ళు జరిగాయి, ఎంతోమంది ఫారెన్కి వెళ్ళారు. ఇక్కడ నుంచి మొక్కుబడి చేసుకొని ఇక్కడ 1960 నుంచి గుడి ఉందని